ఎందరో మహానుభావులు కలలు కన్న ఆ రామరాజ్యం రాలేదు. కాని కొంతమంది కావాలనుకొని ఈనాడు మన తెలుగునాడును రావణ రాజ్యం చేశారు. ఎండనక వాననక పగలనక రేయనక పొలాలకే తమ జీవితాల్ని అంకితం చేసి తమ నెత్తురుతో నేల తల్లికి పురుడు పోసిన రైతన్నలు ఏమవుతున్నారు? అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఆలుబిడ్డల్ని ఆకటితో మాడుస్తున్నారు. దేశానికి వెన్నెముకైన రైతు వెన్నెముకే విరిగిపోయిన నాడు వ్యవసాయ దేశమైన ఈ దేశపు భవిష్యత్ ఏమిటి? ఆ సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు రైతన్న మీద? కొనబోతే కురివిగా, అమ్మబోతే అడవిగా తయారై ఆత్మహత్యా సదృశమైన బ్రతుకును వెళ్లబోసుకుంటున్నాడు ఈనాడు రైతు. ఇక శ్రామికుడి సంపాదన డొక్కలు ఒక పక్కే నింపలేకపోతున్నది. యంత్రభూతం కోరల్లో చిక్కుకొని ప్రాణాలనే పణంగా పెట్టి బ్రతుకుతున్న కార్మికులు ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నారో మీకు తెలియనిది కాదు. అంతకంటే దౌర్భాగ్యంగా ఉన్న మన ఆడపడుచుల దైన్యం చూడండి. కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట ఉండనొల్లదు అన్నారు విఘ్నులు. కాని నిత్యం ఆడపడుచుల కన్నీళ్లే ఇప్పుడు మనకు దర్శనమిస్తున్నాయి. అత్తమామల ఆరళ్లతో, వరకట్నం తేలేదన్న సాధింపులతో ఎంతో మంది సోదరీమణులు ఆత్మహత్యకు పూనుకుంటున్నారు.